ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం. మనం రకరకాల పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా. ఒక జంతువుల కథ చెప్పుకుందాం. పూర్వమట ఒకానొక అడవిలో ఒక పెద్ద ఏనుగు దాని అంతటా అది చచ్చిపోయిందట. ఏదో ఒంట్లో సమస్య వచ్చిందో, దానికి ఏమన్నా దెబ్బ తగిలిందో పడిపోయింది. ఆ ఏనుగు చచ్చిపడి ఉన్న దగ్గరికి ఒక నక్క వచ్చింది. ఆ నక్క భలే తెలివిగలది. అమ్మ దొరికేసింది ఆహారం అనుకుంది. ఆ ఏనుగు మీద పడి తిందామనుకుంది. కానీ ఏనుగు చర్మం చాలా మందం. ఈ నక్క వల్ల దీని పళ్ళు కూరలు వాటి పదును ఏనుగు చర్మం ముందు దిగదుడుపు. దానివల్ల అవల ఏం చేయాలి? ఏదైనా ఒక పెద్ద జంతువుతోటి ఈ ఏనుగుని చీల్పించాలి. మళ్ళీ ఏనుగు మాంసాన్ని ఎవ్వరికి వాటా పెట్టకూడదు, మనమే తినాలి. ఆలోచించింది. అది చూస్తూ ఉంటే ఒక సింహం ఆ దారిని పోతోంది. ఈ నక్క పరిగెత్తుకుంటూ పోయి సింహానికి ఎదురెళ్ళి, ఆహాహా మహారాజా, ఎంతకాలమైంది మిమ్మల్ని చూసి. అనుకోకుండా ఒక ఏనుగు మరణించి దొరికింది. మీకోసమే చూస్తున్నాను. ఎందుకంటే ఏనుగు మాంసాన్ని తినడానికి మొట్టమొదటికి హక్కు ఎవరికైనా ఉందంటే ఈ మొత్తం అడవి రాజ్యంలో మీకే ఉంది. మీ ఇద్దరే కదా ప్రధాన శత్రువులు. అందుకని నేను ఈ ఏనుగుని మీకోసం సంరక్షిస్తున్నాను. మీరు ఈ దారిని ఎప్పుడు వస్తారా అని చూస్తున్నాను. ఇప్పుడే పిటకి పిచికకి అందరికీ చెప్పాము, కబురు చేయమని, మీకు చెప్పమని. మీరే స్వయంగా విచ్చేశారు. రండి రండి అని ఆ సింహాన్ని ఏనుగు దగ్గరికి తీసుకెళ్ళింది. ఆ సింహం ఏమంది ఏనుగుని చూశాక, ఒరే, నేను ఇలాగ చచ్చిపోయిన దాన్ని తిన్ను. బతికున్న ఏనుగుని నేను కొట్టి తినాలి. నేను తిన్నాక మిగిలిన వాళ్ళు ఎవరైనా తింటారు, అది వేరే కథ. కానీ నేను ఇలా చచ్చిపోయిన దాని మాంసాన్ని పొరపాటును కూడా తిన్ను. ఒకటి, సింహం జాతికి అది విరుద్ధం. నేను రాజును కాబట్టి నేను అసలు చచ్చిన దాని మాంసాన్ని తిన్ను. నువ్వు నా ఆశ్రితుడివి, పైగా నా కోసం నువ్వు ఇలా వెయిట్ చేస్తున్నాను అన్నావు కాబట్టి ఈ ఏనుగుని నీకు దానం చేస్తున్నా. హాయిగా తిను, నువ్వెవరికి ఇవ్వక్కర్లా. హ్యాపీగా తినేసేయి, నేను ఏనుగుని తిన్ను అని చెప్పి సింహం తన దారిని తను హుందాగా వెళ్ళిపోయింది. బాగానే ఉంది పాయింట్. అంటే ఇంకా సింహం మన జోలికి రాదు. కానీ ఇప్పుడు ఈ ఏనుగు చర్మాన్ని చించేదేలా? మనకేమో రాదు కదా. ఇవి బాగా ఆలోచిస్తోంది. చూస్తుంటే దానికి దూరంగా పులిగాండ్రింపు వినపడింది. అర్రే, ఈ పులిని తీసుకొద్దామని చెప్పేసి ఆ పులిని ఆ వైపుకి వెళ్ళింది. ఆ పులి కాస్త ఇటు వచ్చి ఏనుగుని చూసేసరికి దానికి నోరు ఊరింది. కానీ నక్కకి భయం వేసింది. ఈ పులిని కనుక రానిచ్చామంటే అది తినేస్తుంది. మనకి మెయిన్ ఇందులో ఉండే మంచి కండకాల పదార్థాలన్నీ వ్యవహారం అంతా మనకు అందదు. అందుకని ఏం చెప్పిందంటే, రండి రండి బావగారు, ఎన్నాళ్ళైందో మిమ్మల్ని చూసి. మన మృగరాజు ఉన్నాడు కదా సింహం గారు, ఆయనే ఈ ఏనుగుని చంపాడు. స్నానం చేసి వస్తానని నన్ను కాపలా ఉండమన్నాడు. మరి పులులు అవి వస్తాయేమో జాగ్రత్తగా చూసుకోమన్నాడు. అసలే పులుల మీద ఆయనకి చాలా కోపంగా ఉంది. ఎంత కోపిష్టిగానే ఉన్నాడు. ఎందుకంటే ఒక పులి ఆయన ఇదివరకు చంపినటువంటి ఒక ఏనుగు మాంసాన్ని పులి అపహరించిందిట. ఆయన దేని వేటాడాడో దాని మీద ఒక పెద్ద పులి కూడా పడిందని ఆయనకి పులుల మీద చాలా కోపంగా ఉంది. పులి ఏదైనా కనపడితే ఎడంకాలి పంజాతోటి కొట్టి చంపేస్తానన్నాడు. మరి అందుకని నేను ఇక్కడ కాపలా ఉన్నానండి అనగానే పెద్ద పులికి బెదిరొచ్చింది. అమ్మో, సింహం వేటాడి ఆహారాన్ని సిద్ధంగా పెట్టుకుని వెళ్తే ఆకలి మీద ఉందన్నమాట. ఆకలి మీద ఉన్న సింహాన్ని కనపడితే ఏమిటి, ఎడంకాలు ఏమిటి, కుడికాలతోటి కూడా కొట్టేస్తుంది. నాకెందుకు వచ్చిందని, వద్దులే వద్దులే, నేను వెళ్ళిపోతాను, నేను వేరే ఏదన్నా చూసుకుంటాను అని చెప్పి పులి పక్కకి వెళ్ళిపోయింది. పులి అయితే తప్పించుకుని అవతలిపోయింది. బాగానే ఉంది. మరి ఈ ఏనుగుని చింపేది ఎట్లా? ఏనుగు మాంసం తినాలంటే చర్మాన్ని చీల్చాలి. దీనికి అర్థం కావట్లా నక్కకి, ఏం చేస్తే దీని మాంసాన్ని నేను తినగలను అని. ఈ లోపల చిరత పులి కనపడింది. కనపడేసరికల్లా దీన్ని తట్టింది నక్కకి. మంచి ఐడియా. ఆ చిరత పులిని కేకేసింది. బావా బావా, రా రా రా, ఎన్నాళ్ళైందో నిన్ను చూసి అని చెప్పి పిలిచేసరికల్లా చిరత పులి దగ్గర రాగానే చచ్చిన ఏనుగుని చూసింది. లొట్టలేసింది. అబ్బబ్బా, భలేగా ఉంది ఏనుగు, భలే కండపట్టుంది. ఎవరిదో అంది. సింహాంతండి, ఆయన చంపేశాడు. కానీ స్నానం చేసి వస్తాను, పితృతర్పణాలు అవి విడవాలి కదా. ఆహారం అంటే ఆయన వారానికి ఒకసారో 15 రోజులకు ఒకసారి తింటాడు సింహన్ రాజు గారు. రోజువారీ తిండు, ఒకసారే తింటుంది సింహం, చాలా రోజులకు ఒకసారి. అందుకని అప్పుడు స్నానం చేసి దేవతార్చన చేసుకుని పితృతర్పణాలట, వాళ్ళ పెద్దవాళ్ళకి తర్పణాలు విడిచి రావడానికి వెళ్ళింది. ఆయన వెళ్ళాడు కాబట్టి నేను ఇక్కడ కాపలా ఉన్నాను అనగానే చిరతపూలు అంది, అలాగా, మరి ఇది సింహందంటే మనం దీని జోలికి రాకూడదు అనేసరికల్లా నక్కంది, భలేవారండి, ఏం పర్వాలేదు, నేను చూస్తానులేండి, మీరు పని చేయండి, శుభ్రంగా చీరేసి ఓ పక్కన 4 కండలు లాగేసేయండి, ఏం కాదు, నేను మాట్లాడతానండి.
అనేసరికి చిరుతపులంది, అమ్మ బాబోయ్ సింహంతో పని పోయి చాలా కష్టం, నాకు అందులో సగం బలం కూడా లేదు, ఆయన దెబ్బ కొట్టాడంటే నేను అయిపోతానంటే, నక్కంది భలేవారండి, నేను లేనా బావగారు, నేను ఇక్కడే ఉంటా, నేను అవతల నిలబడి చూస్తూ ఉంటా, సింహం వచ్చే సమయానికి చెప్తా, మీరు శుభ్రంగా ఒక బొరి పెట్టి హాయిగా తినండి, ఏం పర్వాలేదు అనగానే చిరుతపులికో పక్కన నోరు ఊరిపోతుంది, ఆకలి వేస్తుంది, రెడీగా సిద్ధాన్నం ఆహారం సిద్ధంగా ఉంటే ఎవరికి వదిలేయాలనిపిస్తుంది. సరే చిరుతపులి ఏం చేసింది, ఒక్క దూకు దూకి పళ్ళతోటి గోళ్లతోటి ఏనుగుని డొక్కల్లో అన్ని పక్కలకి చీల్చింది. చర్మం అంతా చీలిపోయి రక్తం జల్జల్లాడుతూ వస్తుంది. ఏనుగు చచ్చిపోయి ఎక్కువసేపు అవల. అది కరెక్ట్గా కండలో మొహం పెట్టి ఇట్లా నోటితో పట్టుకునేసరికల్లా నక్క కేకలు పెట్టింది, బాబోయ్ బాబోయ్ సింహం వచ్చేస్తోంది, ఓ చిరుతపులి బావగారు పరిగెత్తండి పరిగెత్తండి అని. ఆ మొదటి బయట ఏం పట్టుకుందో చిరుతపులి అంతే, ఆ ఒక్క బయటతోటి నోట్లో ఉన్న దాంతో ఒకటే పరుగు, మళ్ళీ నుంచోల. ఈ నక్క అమ్మయ్య అనుకుంది. వెనక్కి తిరిగి చూస్తే ఏముంది, ఏనుగు డొక్కల పక్కనంతా చీరిపోయి ఉన్నాయి, కండ లోపల నుంచి ఎర్రటి మాంసం కనపడుతోంది. అమ్మయ్య అనుకుంది. చటుక్కున ఏం చేసింది, అందులో మొహం పెట్టి తనివి తీరా ఆస్వాదిస్తూ ఒక్కొక్క ముక్క నవ్వులుతోంది. ఇంతలో ఏమైంది, ఒక బలిసిన ఒక నక్క వచ్చింది అక్కడికి. మామూలుగా నక్కలు డొక్కుల్లా ఉంటాయి, ఎండుగా ఉంటాయి, కానీ దీని మీద అది బలంగా ఉంది. ఆ నక్క వచ్చింది కోపంగా వచ్చి కలబడబోయింది. ఆహారం కనబడితే నక్కలు కుక్కలు కొట్టుకుంటూ మొదలు పెట్టేసరికి ఈ ఆహారం ఈ ఏనుగుని భక్షిస్తున్నటువంటి మొదటి నక్క ఉంది కదా, అదేం చేసింది, అవురవురా నేను పొద్దున్నుంచి దీనికి కాపలాగాసి సింహాన్ని వెళ్ళగొట్టి పెద్ద పుల్లిని వెళ్ళగొట్టి తెలివితేటలుగా దీన్ని చీల్పించి చిరుతపుల్లిని కూడా వెళ్ళగొడితే నువ్వెవడో తగుదునమ్మా అని ఇప్పటికిప్పుడు తిండి కనపడంగానే నా మీద పడతావా, నీ సంగతి తేలుస్తానని ఆ వచ్చిన వాడితో హోరాహోరీ యుద్ధం చేసి శతవిధాల యుద్ధం చేసి ఆ నక్కని మెడ మీద కోరికేసింది. ఆ రెండో నక్క చావుదేవుడా అని బతుకు జీవుడా అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. ఈ నక్క ఇంకా ఎవ్వరు రారు, నేను ఇక్కడ క్రోధంగా ఉన్నాను కాబట్టి ఈ నక్క పోయి మిగిలిన వాళ్ళకి చెప్తుంది, ఇక్కడ ఆహారం ఉంది కానీ ఇక్కడ పెద్ద నక్క ఉంది అది ఒప్పుకోదు అని చెప్తుంది, ఇంకా ఎవరు రారని హాయిగా తిన్నంత తిన్నది ఆహారం. ఈ నక్క చూడండి 4 రకాల ప్లాన్లు చేసింది. సామధాన భేద దండోపాయాలు. మొదటిది సింహం వచ్చినప్పుడు చాలా సామరస్యంగా మీకోసమే ఇదంతా మీదే, మీ తర్వాతే నేను అని ముద్దుగా మాట్లాడింది. సింహం నాకు అసలు ఇది వద్దే వద్దు నువ్వే తీసుకోపో అంది. రెండోసారి పులి వస్తే ఆ పులికేమో మీకు సింహానికి మీ మీద కోపంగా ఉంది, మీరు కనపడితే అంతు చూస్తానంటుందని డివైడ్ అండ్ రూల్ చేసింది, భేదోపాయం. ఏనుగుని సింహాన్ని పులిని రెండింటినీ సెపరేట్ చేసింది. పులి వెళ్ళిపోయింది. మూడోసారి చిరుతపులి వస్తే దానికి దానం నీకు కావలసినంత తిను, నీ తర్వాతే నేను తింటా, నీ తర్వాతే సింహానికి ఇస్తా అని చెప్పి చిరుతపులిని మభ్యపెట్టి నేను నీకు ఇస్తున్నానని చెప్పి చిరుతపులితోటి ఆగా ఏనుగుని చీల్పించి దానికి నలకంత కూడా ఇవ్వకుండా అదేం నోరు పెట్టి మొదట కండ కొరికిందో అంతే పారిపోయింది, పంపించేసింది. 3 అయ్యాక ఆఖరిది దండోపాయం. తనలాంటి వాడు ఒకడు వచ్చేసరికల్లా వాడి మీద యుద్ధానికి దిగి వాడిని మెడ కరిచేసి మ్యాక్సిమం భయపెట్టి దాన్ని బయటికి పంపించేసి తన ఆహారాన్ని సొంతం చేసుకుంది. ఇది సర్వకాల సర్వావస్థల్లోనూ ప్రతి వాళ్ళు తమ జీవితంలో చాలాసార్లు ఈ ఉపాయాలని చేయవలసే ఉంటుంది. ఎవరితోటైనా సామరస్యంగా ప్రవర్తించాలి, లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య తేడాన్ని చూపించాలి, దానం చేయాలి, లేదా పోట్లాటకైనా దిగాలి. దిగైనా సరే నీ పనిని సాధించుకోవాలి. ఒక పనిని సాధించాలంటే సామధాన భేద దండోపాయాలు 4టిని ప్రతి వాళ్ళు వాడవలసిందే. ఎంత వైజ్గా వాడతారు, ఎంత తెలివిగా వాడతారు, ఎంత సమయస్ఫూర్తితోటి వాడతారు అనే దాన్ని బట్టే వాళ్ళ సక్సెస్ ఉంటుంది జీవితంలో. మీరు సక్సెస్ కావాలంటే ఈ 4 ఉపాయాలని కావాలంటే ఒక పేపర్ మీద రాసుకొని కరెక్ట్గా వర్కౌట్ చేసి కనుక ప్లాన్ చేశారంటే ఎంత బాగా కుదురుతుందో. ఈ ఉపాయాలని విష్ణు శర్మ గారు రాజకుమారులకి తెలియజేశారు. కథ కంచికి మనం ఇంటికి.